దుర్గగుడి ఘాట్ రోడ్డు మరమ్మతు పనులకు దేవస్థానం అధికారులు శ్రీకారం చుట్టారు. బుధవారం సాయంత్రం నుంచి ఘాట్ రోడ్లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసి టోల్ గేట్ మూసివేశారు. మొదటి పేజ్లో 46 లక్షలతో పనులు పూర్తి చేసేందుకు రోడ్డు భవనాల శాఖకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక ప్రస్తుతం కుంగిన భాగంతో పాటు ఘాట్ రోడ్డు తొలి మలుపు వరకు మొదటి పేజ్లో పూర్తి చేస్తారు. రెండో పేజ్లో తొలి మలుపు నుంచి టోల్ గేట్ వరకు పూర్తి చేయనున్నారు. 15 రోజుల పాటు ఘాట్ రోడ్డు మూసివేసి అధికారులు పనులు పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని నిర్ణయించారు. దుర్గగుడి ఘాట్ రోడ్డు మరమ్మతులపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. అమ్మవారి దేవస్థానంలో ఘాట్ రోడ్డు తాత్కాలికంగా ఆపివేశారు. ఈ నేపథ్యంలో భక్తులందరూ ఇది గమనించాలని కూడా దేవాలయం అధికారులు చెప్పడం జరిగింది. ఘాట్ రోడ్ నుండి వెళ్లే ప్రజలందరూ కూడా మహామండపం వైపు నుండి లిఫ్ట్ మార్గం నుండి లేదా రావాలని కూడా విన్నవించుకున్నారు. ముఖ్యంగా జూన్ 11 వరకు ఘాట్ రోడ్ నిలిపివేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ 10 రోజులు కూడా ఘాట్ రోడ్ తెరవరు. ఎందుకంటే మరమ్మతుల నేపథ్యంలో DRDO నేపథ్యంలో ఈ ఘాట్ రోడ్ మరమ్మతులు అనేవి చేపడుతున్నారు. దీనికి సంబంధించి ఘాట్ రోడ్ తెరిచే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ క్యూ లైన్స్ అనేవి ఏర్పాటు చేశారు. భక్తులు ఇటు నుండి అమ్మవారిని దర్శించుకునే సౌకర్యం కూడా కల్పించారు. దీనికి సంబంధించి ఘాట్ రోడ్ నిలిపివేసిన సందర్భంగా ప్రత్యేకమైన ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించి ప్రత్యేకమైన క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. క్యూ లైన్లో భక్తులకి అంటే డైరెక్ట్గా గుడికి వెళ్ళేది అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి రవాణా మరియు భద్రతా దర్శన ఏర్పాట్లపైన కూడా పూర్తిగా నియంత్రణ చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఘాట్ రోడ్ నుండి వెళ్లే భక్తులందరూ కూడా ఏవైతే వాహనాలు ఉన్నాయో అవి కూడా ఇటు నిలిపివేసుకునేటట్టు పెట్టారు. అదేవిధంగా భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా క్యూ లైన్లో వెళ్లే సౌలభ్యం కూడా కలిగించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షలో ఘాట్ రోడ్కి సంబంధించి ప్రత్యేకంగా భక్తులకి రాకపోకల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారో కూడా నిన్న ఆలయ ఈవో సీనా నాయక్ చెప్పడం జరిగింది. ఎందుకంటే భక్తులు రాకపోకలు అనేవి చాలా ఇబ్బంది కలిగిద్ది. ఎందుకంటే అమ్మవారి దేవస్థానానికి ప్రతిరోజు 50,000 మంది భక్తులు వచ్చే నేపథ్యంలో ఇప్పుడు ఘాట్ రోడ్ క్లోజ్ చేసిన సందర్భంగా అదేవిధంగా వేసవి కాలం కాబట్టి సెలవుల నేపథ్యంలో మరింత ఎక్కువగా భక్తులు రద్దీ ఉన్న నేపథ్యంలో ఆ ప్రజలందరూ ఇది గమనించుకొని ఘాట్ రోడ్ మూసివేసిన దాన్ని గమనించుకొని రావాలని కూడా చెప్పారు. ఇంకా భక్తుల రద్దీని నియంత్రించేందుకు కూడా ఘాట్ రోడ్లోని పనిచేస్తున్న టికెట్ కౌంటర్ సిబ్బందికి సంబంధించి కొత్త ప్రోటోకాల్ ఆఫీస్ని మార్చడం కూడా జరిగింది. ప్రోటోకాల్ ఆఫీస్ అమ్మవారి దేవస్థానం పైన అంటే కొండపైన ఉండే ప్రోటోకాల్ ఆఫీస్ని కూడా కిందకి భక్తుల సౌలభ్యం కోసం కిందకి మార్చడం కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి వాహనాల పార్కింగ్ కోసం మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ప్రత్యేకమైన స్థలాన్ని గుర్తించి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అయితే సీతమ్మ వారి పాదాల దగ్గర పార్కింగ్ సౌలభ్యాన్ని కూడా కల్పించారని చెప్పుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి పున్నమి ఘాట్ ప్రాంతాల నుంచి దేవస్థానానికి బస్సులు నిరంతరం నడిపేలా చర్యలు కూడా తీసుకున్నారు. కేవలం వృద్ధులకి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వృద్ధులు ఉన్నారో ఇంకా చిన్నపిల్లలకి మాత్రమే లిఫ్ట్ సౌకర్యం ఉంటుందని కూడా చెప్పారు. మిగతా అందరికీ కూడా ఇటు మెట్ల మార్గం సౌకర్యం ఉండేటట్టు కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఘాట్ రోడ్ దాదాపు 10 రోజులు ఘాట్ రోడ్ మూసివేసిన నేపథ్యంలో భక్తులందరూ క్యూ లైన్లు అంటే కనకదుర్గ నగర్ నుండి వెళ్ళే సౌకర్యం ఏదైతే ఉందో అది అందరూ గమనించుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఎందుకంటే అమ్మవారి దేవస్థానానికి సుదూర ప్రాంతాల నుండి వస్తున్నారు కాబట్టి ఆ నేపథ్యంలో ఘాట్ రోడ్ క్లోజ్ చేశారన్న ఏదైతే సమాచారం ఉందో ప్రతి ఒక్కరికి చేరవేయాలన్న సమాచారానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అందరూ కూడా నిన్న సమీక్ష నిర్వహించిన నేపథ్యం కొనసాగింది. అదేవిధంగా కొనసాగుతుంది కూడా. వాహనాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైన స్థలాన్ని ఇచ్చి అక్కడ నుండి పెట్టుకొని లోపలికి వచ్చే నేపథ్యాన్ని కూడా కల్పించారు. ఇంకా దీనికి సంబంధించి ఈ భక్తులకి సంబంధించి ఘాట్ రోడ్కి సంబంధించి ప్రతి ఒక్కరు సలహా సూచనలు అంటే అది ఎక్కడికక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఉంది. ఆ సెక్యూరిటీ సిబ్బందికి అంటే వారి చెప్పిన దాని ప్రకారం వెళ్తూ ఇటు ఈ లైన్లో అమ్మవారిని దర్శనం చేసుకునే నేపథ్యాన్ని కూడా కల్పించారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, YK న్యూస్, విజయవాడ.